నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాన్న. సతీష్ అంటే నాకు ఇష్టం. మేము ప్రేమించుకుంటున్నాం. సతీష్ నా సీనియర్, చదువు అయిపోయింది, జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. ప్లీజ్ నాన్న, సతీష్ని ఒక్కసారి చూడు నాన్న, నీకు కూడా నచ్చుతాడంది అర్చన కృష్ణమూర్తి గారితో. మీ అమ్మ చనిపోతూ నిన్న చేతిలో పెట్టింది. ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నిన్ను ఎలా చూస్తుందో అని అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను పెంచాను తల్లి. చందు మంచి అబ్బాయి, నీకు నచ్చుతాడు, నేను మాట కూడా ఇచ్చాను. ఈ పెళ్లి జరగకపోతే నీకు ఇప్పటి వరకు అమ్మే లేదు, ఇక నుండి నాన్న కూడా ఉండడని చెప్పి కృష్ణమూర్తి గారు బయటకు వెళ్ళారు పెళ్లి చూపులకు వస్తున్న చందుని రిసీవ్ చేసుకోవడానికి. అర్చన వాళ్ళ నాన్న కోసం ముస్తాబై వచ్చింది. చందుకు అర్చన చూడగానే నచ్చింది. ప్యారెట్ గ్రీన్ కలర్ చీరలో నిండైన సౌష్ఠవం, పిరుతులు దాటిన జడ నిండా జాజిపూలు పెట్టుకుని తలదించుకుని కూర్చుంది అర్చన. అర్చన వాళ్ళ పిన్ని ఒకసారి అబ్బాయిని చూడంటే కొంచెం టైం తర్వాత చందుని చూసింది. చామన ఛాయ కంటే కొంచెం తక్కువ రంగులో, హైట్కి తగ్గ వెయిట్లో ఉన్నాడు. అర్చనకి చందు అసలు చూడ్డానికి కూడా నచ్చలేదు, ముఖ్యంగా చందు బాడీ కలర్. ఆ విషయమే కృష్ణమూర్తి గారితో చెప్పింది. నల్లగా ఉన్నాడు, నాకు నచ్చలేదు, నేను చేసుకోను నాన్న అని. కానీ అతను మనిషి మంచోడు. నీ పెళ్ళయ్యాక అతన్ని ఇష్టపడి అర్థం చేసుకుంటే అప్పుడు నచ్చుతాడు. నువ్వు అబ్బాయికి నచ్చావు, పెళ్ళికి ముహూర్తం పెట్టి కబురు చేయమన్నాడు. ఆ పని మీద పూజారి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత రోజు కాలేజీలో సతీష్ని కలిసి తన పెళ్లి విషయం చెప్పింది. నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్నతో మాట్లాడి ఒకసారి అంది. ఆ మాటకి సతీష్ గుళ్ళో పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. కానీ అర్చన, వద్దు సతీష్, మా నాన్నని బాధ పెట్టేలా నేనేం చెయ్యను. మా నాన్న ఇష్టంతో మన పెళ్లి జరగాలి. ఒక్కసారి ఇంటికి వచ్చి మా నాన్నని కలిసి కొంచెం టైం అడుగు, జాబ్ రాగానే పెళ్లి చేయండి అని చెప్పు. ప్లీజ్ ఒక్కసారి వచ్చి మా నాన్నతో మాట్లాడండి. కానీ సతీష్, జాబ్ లేకుండా ఏ ముఖం పెట్టుకుని రావాలి? నువ్వు ఒప్పుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకుని ఆ తర్వాత మీ నాన్నను ఒప్పిద్దామన్నాడు. కానీ అర్చన, నో సతీష్, మా నాన్న నాకు అన్నీ అయిపోయించాడు, ఆయన నేను బాధ పెట్టలేను, నేనే ఏదో ఒకటి చేస్తానని ఇంటికి వచ్చింది. అర్చన వాళ్ళ నాన్న దగ్గర నుండి చందు ఫోన్ నెంబర్ తీసుకుని అతనికి కాల్ చేసింది. బట్ నాట్ రీచబుల్ అని వచ్చింది. దాంతో చందుకి లెటర్ రాసింది. 15 రోజుల తర్వాత అర్చనకి చందుతో పెళ్లి జరిగింది. ముహూర్తాలు లేవని ఆ రోజు రాత్రికే శోభన ముహూర్తం పెట్టారు. పూలతో అలంకరించిన పందిరి మంచం, పాలనురుగు రంగులో ఉన్న మెత్తటి పాన్పు, తలగడలు, తెల్లని కాంతిలో శోభాయమైన మల్లి, విరజాజి, గులాబీ, పారిజాత పుష్పాల పరిమళాలు, గది నిండా అల్లుకున్న అగరబత్తి ధూప సువాసనలు, మధురమైన పండ్లు పలహారాలు, సుమధురభరితమైన వినసొంపుగా ప్లే అవుతున్న సంగీతం. తెల్లని పట్టుబట్టలో పాదాలకి చేతులకి ఎర్రని పారాణితో, రంగు తక్కువైన ముఖంపై చెదరని చిరునవ్వుతో, పెళ్లికలతో చూడముచ్చటగా ఉన్నాడు చందు. గజ్జెల సవడి గుమ్మం వైపు చూసిన చందుకి మనసు గతి తెప్పి యవ్వన కోరికలు నిద్ర మేల్కొంటున్నాయని తను తాను కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. తెల్లని పట్టుచీరలో జడ బారుగా ఉన్న జాజిపూలు, గుండ్రని ముఖవర్చస్సు, పొడవైన కనుబొమ్మలు, చెంపకి చారడేసి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, విశాలమైన చిరునవ్వు, గెడ్డం మీద నల్లని పుట్టుమచ్చ, 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో నిండైన శరీరాకృతితో చందు మనసుకి యవ్వనానికి సవాలుగా ఉంది ఆమె అందం. యాలకులు బెల్లం కలిపిన పాల గ్లాసుతో వచ్చిన అర్చన ఆ పాల గ్లాసును చందుకి ఇవ్వకుండా విసురుగా టేబుల్ మీద పెట్టి, అసలు మీరేమనుకుంటున్నారు? నాకు నువ్వంటే ఇష్టం లేదు, సతీష్ అంటే ఇష్టం, అతనితో ఒకసారి శారీరకంగా కలిశాను, ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఆపండి. మీరంటే ఇష్టం లేని అమ్మాయితో మీరు సంతోషంగా ఉండలేరు. ఒకవేళ మీరు నన్ను తాకినా ముట్టుకున్నా సతీష్ ముట్టుకున్నట్టుగానే ఫీల్ అవుతానని లెటర్ రాసినా కూడా మళ్ళీ ఎందుకు పెళ్లికి రెడీ అయ్యారు అని చాలా కోపంగా ఆవేశంతో మాట్లాడుతోంది అర్చన. కానీ చందుకు అవేవి చెవికెక్కడం లేదు. ఆ కళ్ళు కాటుక కన్నుల చిన్నది, కోపంతో ఎరుపెక్కిన కలువు కళ్ళు ప్రేమగా చిలిపిగా, నా కోసం ఆరాధనతో ఎదురు చూస్తూ ఉండే రోజెప్పుడని. ఆ పెదవులు తియ్యనైన ఎర్రని తేనె అదరాలతో నన్ను పిలుస్తూ మరింత తియ్యగా అదరచుంబనాలిస్తూ
తేనెలూరే నీ పెదవులు జుర్రుకునేది ఎప్పుడని. ఆ లేత తమలాకు లాంటి చేతులతో నన్ను బంధించి ప్రేమగా లాలించి పాలించి బిగి కౌగిల్లో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది ఎప్పుడని. శంఖం లాంటి మెడకి ఇంకా వన్నె తెచ్చిన పసుపచ్చని నులుదారం నా ప్రేమ గుర్తులు పడేది ఎప్పుడని. నిండైన ఎద పొంగుల మీదున్న మంగళసూత్రాలు ఈ పొంగులు నా సొంతమని గుర్తు చేస్తూ ఉంటే ఆ పొంగులను మత్తించి మచ్చిక చేసుకుని చుంబించి పాల పొంగుల మెరుపును ఆస్వాదిస్తూ నీ ఎదపరువాలపై సేర తీరేది ఎప్పుడని. ఎదపరువాలను మోయలేక బక్క చిక్కిన నాజుకైన నడుముకి ఉందా లేదా అనేలా ఉన్న నాభి, అంత బరువులు మోస్తున్న ఆ నడుముకి నా హస్తాలతో పట్టుకుని అదర చుమ్మనాలు బహుమతిగా ఇచ్చేది ఎప్పుడని. ఓహో వయ్యారి వాలుజడ, ఏం కులుకుతూ హొయలిపోతున్నావే. నా ప్రియసుందరి జగమ భాగాన్ని తాకుతూ నీకు మాత్రమే సొంతమని మురిసిపోతున్నావు కదా. వాటిని నా సొంతం చేసుకునేది ఎప్పుడని. ఇలా అతని మనసులో ఏవేవో ఆలోచించుకుంటున్నాడు. ఇంతలో అర్చన, ఏం చూస్తున్నారు? అసలు సిగ్గులేదా మీకు? ఇంకొకరిని ప్రేమించి అతనితో పడుకున్నానని చెప్పినా కూడా బుద్ధి లేకుండా పెళ్లి చేసుకున్నారు నన్ను. అసలు నీ రంగు చూసుకున్నావా? నిన్నెవడైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడా? అసలు మా నాన్న అనాలి. ఈ భూమి మీద ఇంకెవ్వరూ లేనట్టుగా మీరే చివరి మగాడు, ధీరుడు, వీరుడు, యుగపురుషుడు అని నీతో పెళ్లి చేసిన గొంతు కోశారు. లెటర్ చదివి కూడా ఎందుకు పెళ్లి ఒప్పుకున్నారంది. ఆమె మాటలకి చందు మాట్లాడుతూ, లెటర్ చదివాను, నాతో కాకపోయినా ఇంకొకరితో అయినా నీ పెళ్లి చేస్తారు మీ నాన్నగారు. అలా ఎంతమంది చెప్తావు? నువ్వు ఒకరిని ఇష్టపడి అతనితో పడుకున్నానంటూ. మీ నాన్న గురించి ఆలోచించావా? ఆయన పరువు పోతుంది. ఆయన పెంపకం ఇలాగుందని తెలిసి మీ నాన్నగారు ఏమవుతారో నీకు అర్థమవుతోందా? అయినా నేను పెళ్లి చేసుకుంది నీతో కాపురం చేసి పిల్లల్ని కనాలని కాదు. నీకు ఇష్టమైన వాడిని ఎక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరిని ఒక్కడు చేయాలనుకున్నానని చెప్పి దిండు దుప్పటి తీసుకొని మేడపైకి వెళ్ళి పడుకున్నాడు చందు. అర్చన చందు మాటలు విని అతని మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చందు 3 రోజుల తర్వాత అర్చన్ని అతని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సత్యవతి హారతి ఇచ్చింది. వదిన అనుకుంటూ వచ్చాడు చిన్న. మారుమూల పల్లెటూరు, పెద్ద ఇల్లు, వాకిలి, బయట పెరడు మొత్తం పూల మొక్కలు, కొన్ని రకాల కాయగూరలు, పండ్ల మొక్కలు, ముచ్చటగా ఉంది ఇల్లు వాకిలి. 1 వారం రోజులు సత్యవతి గారు ఇంటి పని మొత్తం చేసేవారు. అర్చనకి కొంచెం కొత్త బిడియం. చందు మీద కొంచెం కోపం తగ్గిన తరువాత ఇంటి పనులన్నీ అర్చన చేసేది. నిదానంగా చందు పనులు కూడా చేయడం మొదలుపెట్టింది. స్నానంకి వేణీళ్ళు పెట్టడం, దగ్గరుండి అన్నం వడ్డించడం, చందు బట్టలు ఉతికి ఐరన్ చేయడం, అన్ని పనులు చేస్తూ సత్యవతి చిన్న చందుతో కలిసిపోయింది. కానీ చందుతో పడక మాత్రం దూరంగా ఉంది. చందు అర్చన్ని చూస్తూ, పర్లేదు తొందరగానే ఇంట్లో వాళ్ళతో కలిసిపోయిందనుకుని, నీకెందుకు వచ్చినా అమ్మ చేస్తుంది కదా అన్ని పనులు, నువ్వు పక్క నుండి తిని కూర్చో గెస్ట్ లాగా. ఇప్పుడు నీ చేతి వంటకు అలవాటు పెడితే రేపు నువ్వు సతీష్తో వెళ్ళిపోతావు, అప్పుడు మళ్ళీ అమ్మకి ఇబ్బంది అవుతుందన్నాడు. ఆ మాటకి అర్చన, మీ మీద ప్రేమతో ఏం చేయడం లేదు, మీ సొమ్ము తిని ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు, నేను సతీష్తో వెళ్ళే వరకు చేస్తానంది. ఆ మాటకి చందు సరే నీ ఇష్టమన్నాడు. అర్చనకి చందు మాట తీరు నచ్చింది. ఒకరోజు సత్యవతి అర్చన కలిసి పక్క ఊర్లో జరిగే సంతకు వెళ్ళారు. చుట్టుపక్కల ఊరి నుండి వారు పండించిన పంట, జంతువులు, ఇంకా వివిధ రకాల వస్తువులు అన్నీ తెచ్చి ఒక చోట పెట్టి అమ్మకం చేస్తుంటారు. ఆ సంతకొచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సత్యవతి గారిని మర్యాదగా పలకరిస్తూ పక్కనున్న అర్చనని ఎవరని అడిగి తెలుసుకుంటున్నారు. విషయం తెలుసుకుని, చందుబాబు గారి భార్యనా? మీరు చాలా అదృష్టవంతులు. చందుబాబు గారికి భార్య అవ్వడం ఏ జన్మలోనూ బాగా పుణ్యం చేసుకున్నారు. అందుకే మా చందుబాబుకి భార్య అయ్యారు. అలాగే తొందరగా మా చందుబాబుని తండ్రిని చేయని అందరూ ఆశీర్వదించారు. అందరూ అలా చందుని పొగడడం అర్చనకు ఆశ్చర్యంగా అనిపించింది. అబ్బో, బాబుకు మంచి పేరే ఉందిగా అనుకుంది. అయినా అసలు ఏం చేస్తుంటాడు, అంత మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు అనుకుంది. అర్చన నైట్ చందుకు డిన్నర్ పెడుతూ, ఏంటో అందరూ తెగ పొగుడుతున్నారు, బాబుగారు ఏం చేస్తుంటారో అంది. ఆ మాటకి చందు, ఏం చేయను, ఏదో వాళ్ళ అభిమానం, ప్రేమ అంతే. నేనేం గొప్పోని కాదని డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఆరుబయట మంచం మీద పడుకుని మంచి క్లాసికల్ మ్యూజిక్ వింటూ తల తిప్పి చూసిన చందుకి యుక్త వయసు కోరికలు నిద్ర లేచి అతని నిగ్రహానికి సవాల్ చేస్తున్నాయి.
జడను ముడిపెట్టి దాని చుట్టూ మల్లెలు తురిమి సింగిలి బయట చెంగుని సర్దుకుని పాల గ్లాస్ తెచ్చి చందుకిచ్చి వెళ్తున్న అర్చన భారపు కుచుములు, నడుము వంపు, ఉందా లేదా అన్నట్టుగా ఉన్న నాభి, పచ్చని రంగులో ఉన్న వీపు భాగం, గుండ్రని పిట భాగం, పలచని శారీలో నుండి కనిపించి కనిపించక ఊరిస్తున్న అందాలు. బాబోయ్, సతీష్ గాని తెచ్చేలోపు నేను టెంప్ట్ అవ్వకుండా ఉండాలనుకున్నాడు చందు. డైలీ రొటీన్ అర్చన పడక లోపల, చందు పడక మల్లె సనజాజి పందిరి కింద. గాలి ఎక్కువగా వీస్తూ ఉరుములు మెరుములతో మబ్బు పట్టిందని దండ మీద ఉన్న బట్టలు తీసుకుని గబగబా వెళ్తూ చందును ఢీకొట్టింది అర్చన. పడిపోతుందని నడుము చుట్టూ చేతులు వేసి పడకుండా ఆపాడు చందు. చందూచే అర్చన నడుమును తాకగానే ఏదో ఫీల్, బాడీ అంతా వైబ్రేషన్, బ్లడ్ ఫాస్ట్గా రన్ అవుతూ గుండె దడగా అనిపించింది. దాంతో చందు కళలోకి చూడలేక తలదించుకుని, అమ్మో దేవుడా ఏంటి ఇలా ఉంది, ఈయన తాకగానే అనుకుని గుండెల మీద చేతులు వేసుకుంది. చందు, ఆ నడుమేంటే జున్ను ముక్కలాగింత మెత్తగా స్మూత్గా ఉంది, చెయ్యి వెనక్కి రానంటోంది. ఇంకోసారి టచ్ చేస్తే గర్భాధానం జరుగుతుందేమో అనుకున్నాడు చందు. అర్చనకి ఫస్ట్లో ఉన్న కోపం చిరాకు ఇప్పుడు చందు మీద లేవు. ఒకరోజు అర్చన కోరింది చందుని చందు వర్క్ చేసే ప్లేస్కి తీసుకుని వెళ్ళమని. దాంతో చందు అర్చన తీసుకుని వెళ్ళాడు. అమ్మ క్లినిక్ బోర్డు చూసింది. మీరు డాక్టరా, అందుకే అందరూ పొగుడుతున్నారండి. ఏదో చిన్న డాక్టర్ని, వాళ్ళ అమ్మానంతా గొప్పగా చెప్పారులే, ఏమంత గొప్ప వ్యక్తిని కాదులే అన్నాడు. నర్స్ పాప ఏంటో తెగ సిగ్గుపడుతుంది, మెలికలు తిరిగిపోతుంది నేను చూసి. ఏంటి డాక్టర్ బాబు అంది. ఆ మాటకి చందు, పెళ్ళడుగు, నల్లగా ఉన్నాడు, నీకెలా నచ్చి మెలికలు తిరుగుతున్నావు అని అడుగు అన్నాడు. మళ్ళీ అంతలోనే, అయినా నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరొకరు తోడుగా ఉండాలి కదా, నేనంటే ఇష్టం అనుకుంటా, లైన్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను, నువ్వు కూడా హెల్ప్ చేయన్నాడు అర్చన ముఖం చూస్తూ చందు. ఆ మాటకి అర్చన ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని ఉంది. చందు ఒకరోజు ఫుల్గా వర్షంలో తడిచి ఇంటికొచ్చాడు. అర్చన టవల్తో తుడుస్తూ, మీ నర్స్ పాపను తుడవమని చెప్పొచ్చు కదా అంది. ఇద్దరం కలిసే తడిచాము, తను కూడా తడిచింది, ఇంకోసారి అడుగుతానులే అన్నాడు చందు అర్చన ఫేస్ని చూస్తూ లోపల నవ్వుకుంటూ. ఆ మాటకి అర్చన ముఖమంతా మండించుకుంటూ, దానికి ఇంకెవరో దొరకనట్టుగా నా మొగుడు మీద పడింది దానికన్నా అనుకుంది. అబ్బా చిన్నగానే జుట్టు ఊడిపోతుంది, నా మెడ నొప్పి వస్తుంది, తన పేరు చెప్తే ఎందుకే నీకంత కోపం జలసి వస్తుంది, నీకెలాగో నేను నచ్చను, ఇష్టం లేదు, మరి మమ్మల్ని ఇష్టపడేవారికన్నా ఛాన్స్ ఇవ్వాలి కదా అన్నాడు. ఆ మాటకి అర్చన, నాకేం జలసలేదు, అయినా నాకెందుకు కోపం, మీ ఇష్టం, మధ్యలో నేనేవన్నంది. ఆ మాటకి చందు, హాస్పిటల్ వర్క్ మీద వెళ్ళి తడిచాం, ఎక్కువ ఊహించుకోకు, ఎక్కువ ఊహించుకుని నరాలు చిట్లించకన్నాడు. అర్చన చందు తలని తుడుస్తుంటే చందు వెచ్చటి ఊపిరి అర్చన పొట్టకి తాకి వెచ్చటి ఆవిర్లు వస్తున్నాయి. చందుకి బాగా దగ్గరగా ఉన్న అర్చన బయట కొంచెం పక్కకు జరగడంతో ఎడంవైపు కుచద్వయం, సన్నని నడుము, ఉదర భాగం చూసి లోపల గిలిగిలిగా తేడాగా ఏదో చేయాలన్న కోరికతో యవ్వనం ఉరకలు వేస్తుంది. అర్చన షర్ట్ బనియన్ తీస్తే కొంచెం చలి తగ్గుతుందంది. దానికి చందు, ఇప్పుడే లోపల తేడాగా ఉందనుకుని, ఓయ్ షర్ట్ తీస్తే ఈ కరివాడిని ఏం చూస్తావే, అంత ముచ్చట పడుతున్నావు, డ్రెస్ ఉంటేనే దూరంగా ఉంటున్నావు, అది కూడా తీసేస్తే భయపడతావేమో చూసుకో, తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తే ఎలా, సో నువ్వు పక్కకి పో, నేను చూసుకుంటానులే అని చెప్పాడు. ఆ మాటకి అర్చన, ఇక్కడ మాకు అంత సరదా ఏం లేదు బాబు, జలుబు చేస్తుందని చెప్పాను, అయినా మీరు డాక్టర్ కదా నాకెందుకు అని టవల్ చేతిలో పెట్టి, తుడుచుకోండి, వేడివేడిగా టీ తెస్తానని కిచెన్లోకి వెళ్ళింది. చందు అర్చన పెళ్లి జరిగి 3 నెలలు అయింది. అర్చన తనకి తెలియకుండానే చందుకు కొంచెం కొంచెం దగ్గర అవుతోంది. చందు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. చందు బెస్ట్ డాక్టర్గా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తున్నారు అందరూ. అర్చన సంతోషంతో చందుకు కాల్ చేసి విషెస్ చెప్పి, మీరు ఇంటికి వస్తే మీకొకటి అని చెప్పి, నా తరపున గిఫ్ట్ ఉంది డియర్ డాక్టర్ బాబు, సర్ప్రైజ్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానంది. చందు థ్యాంక్ యూ అని చెప్పి, నీకెంతో ఇష్టమైన ఒకటి తెస్తున్నాను, నీకు కూడా సర్ప్రైజ్ అన్నాడు. అర్చన చందుకి ఇష్టమైన ప్యారెట్ గ్రీన్ కలర్ చీర కట్టుకుని
జడ నిండా జాజిపూలు పెట్టుకుని చందు కోసం ఎదురు చూస్తూ డోర్ కొట్టిన సౌండ్ విని చందు వచ్చాడేమో అనుకుని తలుపు తీసిన అచ్చనికి ఎదురుగా ఉన్న చందుని చూడగానే చాలా సంతోషంతో చందుని కౌగిలించుకోబోయి చందు వెనుకున్న సంతోష్ని చూడగానే షాక్ అయి బొమ్మలా బిగుసిపోయింది. నీకు చెప్పాక నీకు బాగా ఇష్టమైన తెస్తున్నా సర్ప్రైజ్ అని. ఇదే నేను తెచ్చింది, మీరు మాట్లాడుకోండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు చందు. బాగున్నావా అర్చన అన్నాడు సతీష్. అర్చన కొంచెం సంతోషంతో బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? రా కూర్చో, ఏం తింటావు, ఏం జాబ్ చేస్తున్నావు, మీ అమ్మ నాన్న బాగున్నారా ఇంకా అంటూ అది ఇది మాట్లాడుతూనే ఉంది. సతీష్ అర్చన్ని చూస్తూ అందరూ బాగానే ఉన్నారు, జాబ్ కూడా వచ్చిందని చెప్పాడు. మీ ఆయన ఏంటి నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని బాధగా ఉంది, నీ గురించి ఆలోచిస్తూ ఉంటుందని చెప్పి నన్ను తీసుకుని వచ్చాడు. కానీ నువ్వు చూస్తుంటే అలా లేవు కదా, కొంచెం ఒళ్ళు చేసి బాగానే ఉన్నావు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అన్న బాధ నీ ముఖంలో కనబడడం లేదే. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తగా అందం రంగు వచ్చి ఉన్నావు. మీ ఆయనతో బాగానే సుఖపడుతున్నావు అనుకుంటా. మరి మీ ఆయన ఏంటి నా మీద బెంగా దిగులుతో ఎప్పుడు బాధగా ఆలోచిస్తూ ఉంటుందన్నాడు. సతీష్ ఇలా మాట్లాడుతుంటే అర్చన నోరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది. 4 నెలల నుండి అతను తిండి తింటూ అతనితో పడకకు దూరంగా ఉంటే అతను ఊరుకుంటాడా? ఒకే ఇంట్లో ఉంటూ అతనికి దూరంగా ఇంకా కన్నెపిల్లలాగా ఉన్నావంటే నేను నమ్మాలా? 4 నెలలు నీతో సుఖపడి ఇప్పుడు బోరు కొట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇలా సతీష్ మాట్లాడుతూ ఉండగా సతీష్ మాటలకి అర్చన శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా ఆమె కళ్ళల్లో మాత్రం రౌద్రం కనిపిస్తోంది. ఈ పల్లెటూరులో ఉండలేక మీ ఆయన అందంగా లేడని, నా గవర్నమెంట్ జాబ్ మంచి జీతం అని తెలుసుకుని 4 ఏళ్ళు ప్రేమించుకున్నామని, ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని మళ్ళీ నాతో ప్రేమాయణం మొదలు పెట్టాలనుకున్నావా? నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు, కానీ ఉంచుకుంటాను. నీ అందంకి నేను ఎప్పుడూ దాసుణ్ణి, పైగా ఇప్పుడు మరింత అందంగా ఉన్నావన్నాడు సతీష్. చందు వారి మాటలన్నీ వింటూ కోపంతో ఊగుతున్నాడు. కానీ అర్చన మనసులో ఏముందో తెలుసుకోవాలని బయటకు రాకుండా రూమ్ లోపలే ఉన్నాడు. సతీష్ మాటలన్నీ విన్న అర్చన సతీష్తో, నీ బుద్ధి వంకరగా ఉందని తెలియక నేను ప్రేమించాను. 4 ఏళ్ళు ప్రేమించి 4 నెలలకే నా మీద నమ్మకం లేదు నీకు. మా నాన్న దేవుడు నాకు మంచే చేశారు. నీలాంటి అనుమానం వ్యక్తిని నా జీవితంలోకి రానివ్వలేదు. నిన్ను ప్రేమించి నీతో పడుకున్నా అని చెప్పినా కూడా ఇష్టపడి నా శరీరం వద్దు, ప్రేమను పంచే మనసు కావాలి, అన్ని బంధాలు కావాలని నాకు తాళి కట్టాడు చందు. అతనికి నీకు చాలా తేడా ఉంది. ఆర్ఫాన్లో ఉంటూ స్కాలర్షిప్ మీద చదువుకుని గోల్డ్ మెడల్ తెచ్చుకుని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆఫర్స్ వచ్చినా వద్దనుకుని ఈ పల్లెటూరులో పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఆయనకి నీకు పోలిక అస్సలు లేదు. ఆయన అనాథ, రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని పోగొట్టుకున్న సత్యవతి గారిని అమ్మగా దత్తత తీసుకున్నారు. నాన్న వాళ్ళు లేక ఆయన పడిన బాధ ఇంకొకరు పడుతుంటే చూడలేక చిన్న కన్నగా మారి తమ్ముడుగా పెంచుతూ మంచి చదువులు చదివిస్తున్నారు. ఆయనకి నీకు నక్కకి నాగలోకం కొన్నంత తేడా ఉంది. అయినా నా భర్త గురించి తెలుసుకునేంత అర్హత నీకు లేదు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, పద్ధతిగా ఉంటుంది. ఇంకోసారి వైపు రాకు, లేకపోతే నా చేతికి పని చెప్పాల్సి వస్తుందని సతీష్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి చందువున రూమ్ డోర్ కొట్టింది. రూమ్లో నుండి అన్ని వింటున్న చందుకి లోపల చాలా హ్యాపీగా ఉంది. బాబోయ్, ఇది ఇప్పుడు ఆ సతీష్ గారి మీద కోపం నా మీద చూపిస్తుందేమో అనుకుంటూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఏం తెలియనట్లుగా, సతీష్తో మాట్లాడావా, అతనికి ఏదైనా పెట్టు, ఎక్కడున్నారు అతను అడిగాడు. అర్చన కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళు ముఖం చూస్తూ దేవిగారు ఎందుకో తేడాగా ఉన్నారు. ఏమైంది దేవిగారు అని అడిగాడు చందు. కానీ లోపల ఫుల్ హ్యాపీగా ఉండి టీజింగ్గా అడిగాడు. చందు మాటలకు అర్చన, మన పెళ్ళైన కొత్తలో చెప్పాను వాడి గురించి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అడిగానా వాడి గురించి? లేదు కదా. సర్ప్రైజ్ గిఫ్ట్ వాడని చెప్తే వద్దంటాను కదా. చందు షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి, ఏరా నా మనసులో ఏముందో నీకు అర్థం కావడం లేదా? పెద్ద చదువులు చదివి డాక్టర్ అయితే చాలా, పెళ్ళాం మనసులో ఏముందో తెలుసుకోవాలి. నీ మీదున్న అభిమానం, ఇష్టం, ప్రేమని ఎలా చూపించాలో తెలియడం లేదురా అంటూ మునివేళ్లపై నుంచుని పెదవుపై ముద్దు పెట్టింది. సడన్గా చందుకి ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. అర్చన పెట్టిన ముద్దుకి క్షణం తర్వాత బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళడంతో, ఏంటి దేవి గారు, ఈ కర్రివాడికి నిజంగానే ముద్దు పెట్టారా అని అడిగాడు. దాంతో అర్చన, ముద్దంటే ఏంటి,
అయినా ఈ కర్రోడికి నేను ముద్దు పెడతానా ఏంటి అంటూ కన్నుగేటింది చిలిపిగా. దాంతో ఎక్కడికే పోతున్నావంటూ వెనుతిరిగిన అచ్చను నడుము పట్టి లాగి కౌగిలించుకొని జల్లో మల్లెల వాసన చూస్తూ ఐ లవ్ యూ, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు చందు. నీ మీద నేను కోపంగా ఉన్నాను ఆ సతీష్ గారిని తీసుకొచ్చినందుకు, వదులు అంది విడిపించుకుని అర్చన. వా, ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కంటే చందుని మీదకి వెళ్ళడం తేలిక అనుకుంటున్నాడు చందు. క్రీమ్ కలర్ శారీ కట్టుకుని అటు తిరిగి తలదవ్వుకుంటున్న అర్చన వెనక నుండి చూసి ఆ నడుము వంపు వీపు భాగం చూసి మనసులో రకరకాలుగా ఉంది చందుకి. ఆగరా బాబు, మనకి ఇంకా దేవిగారి నుండి సిగ్నల్స్ రాలేదు. నువ్వేమో పదే పదే నేను ఉన్నానని పరిగెత్తకు, మూసుకొని పడుకో. దేవిగారు పర్మిషన్ ఇచ్చాకప్పుడు లేవచ్చు, పడుకో అనుకున్నాడు చందు. మల్లెజాజి పూల పందిరి కింద మంచం వేసుకొని మంచి మెలోడీ సాంగ్స్ వింటున్నాడు. ఇంతలో అర్చన పాల గ్లాస్ తెచ్చిచ్చింది. గ్లాస్ ఖాళీ చేసి ఇచ్చి మళ్ళీ సాంగ్స్ వింటున్నాడు. అర్చన కదలకుండా అలాగే నుంచునుంది. ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు చందు. అర్చన తలదించుకునుంది. చందుకు అర్థమవుతోంది, కానీ ఆమె చొరవ తీసుకునే వరకు వేచి ఉండాలనుకున్నాడు. ఏంటి, నాతో మాట్లాడాలా? ఏదైనా పనుందా? పర్లేదు చెప్పు, నా దగ్గర మొహమాటం ఎందుకు అని నొక్కిపెట్టి అడిగాడు. అర్చన ఇంకా అలాగే ఉండడం చూసి సరే అయితే నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. దాంతో అర్చన కొంచెం సిగ్గు వదిలి చందు పక్కన పడుకుంది. ఏంటి దేవిగారు, మీ పడక లోపలండి అన్నాడు. తెలుసు, ఈ రోజు నుండి నీ పక్కనే అంది అర్చన. దాంతో చందు లోపల మగాడి కేరింతలు కొడుతున్నాడు. కానీ ఫస్ట్ ఆమె చొరవ తీసుకునేదాకా ఆగాలనుకున్నాడు. చందు అటు తిరిగి పడుకున్నాడు. తను కూడా చందు వైపు తిరిగి కాలు వేసింది. చందు సైలెంట్గా ఉన్నాడు. ఇంకిలా కాదనుకుని వెనక నుండి గట్టిగా హత్తుకుంది అర్చన. అర్చన మెత్తని పరువాలు చందు వీపుని తాకాయి. ఏంటి దేవిగారు, నేనేమి వీరుడు యుగపరుషుడు ధీరుణ్ణి కాదన్నాడు చందు. నాకు వాళ్ళెవ్వరూ వద్దు, వీరుడు ధీరుడు కాకపోయినా మంచి మనసుంది, అది చాలు నాకు అంది అర్చన. నేను నల్లగా ఉన్నాను కదా మరెలా అన్నాడు. రంగుదేముంది, నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు, అయినా రంగును కొరుక్కుని తింటామా ఏంటి అంది. నా దగ్గరేం ఆస్తి లేదన్నాడు. నువ్వు చేసే మంచి పనులు, నీకు వచ్చిన అవార్డులే నా ఆస్తి, అవి చాలు నాకంటూ చందు తల తిప్పి మొత్తం ముద్దులు పెడుతూ పెదవుపై పెదవులద్దింది. ఆ ముద్దును ఫీల్ అవుతూ ఆమె అంగీకారం ముద్దు రూపంలో తెలిపిందని తెలిసి ఆ ముద్దుని ఇంకా డీప్ కిస్ చేశాడు చందు. వెంటనే చందుని పక్కకు నెట్టి ఇంకోవైపు తిరిగి పడుకుంది. ఏంటిది, ఎంతో కష్టపడి నిద్రపుచ్చిన వాడిని లేపటి తిరిగితే ఎలా అంటూ ఆమె మీదకి చేరి ముద్దులు పెడుతూ పెదవులను జుర్రుకొని బయట తీశాడు. ఆ వంగినపల్లి మామిడి పళ్ళను చూసి చేతులకి నోటికి పని చెప్పాడు. ఆరుబయట వెన్నెల్లో మళ్ళీ విరజాజి పందిరి కింద శృంగారాట ప్రారంభించాడు. సృష్టి కార్యంలో భాగంగా అదరాలతో ఆరంభం చేసి ఆలింగనంతో అల్లుకొని కేవలం చేతులకి పెదవులకి నోటికి మాత్రమే పని చెప్తూ ఆమెలోకి మెల్లగా దిగుతున్నాడు దూకుడుగా. అతని దూకుడికి ఆమె నోటి నుండి చిన్న అరుపు. నొప్పి, చిన్నగా ప్లీజ్ వదులు, నొప్పిగా ఉందంటూ. ఆమెను అర్థం చేసుకుని చాలా స్లోగా మెత్తగా చేరాడు ఆమెలోకి. రెక్కలు లేకుండా ఎగిరి గాల్లో తేలుతూ స్వర్గపంచుల్లో విహరిస్తూ సృష్టి కార్యంలో మునిగి తేలుతూ ఇంతలో ఓయ్ ఇదేంటి, అతనితో ఒకసారి కలిశానన్నావు, మరి మరకలేంటి అని అడిగాడు. అలా అంటే పెళ్ళి ఆపేస్తారని అన్నాను, కానీ బ్లాక్ గోల్డ్ నన్ను వదలలేదు. బాగుంది, మళ్ళీ ఇంకోసారి అంది అర్చన. ఈసారి నొప్పున్నదిలే అని మళ్ళీ అర్చన అల్లుకున్నాడు చందు. సంవత్సరం తిరిగేలోపు అర్చన ఇద్దరు ఆడపిల్లలు ట్విన్స్కి జన్మనిచ్చింది. ఒకరు చందు కలర్, ఇంకొకరు అర్చన కలర్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.